హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ అండ్ ఈజీ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కాజు కర్రీని అది రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికోసం ముందుగా ఒక కప్ క్యాషెస్ని తీసుకోండి. నియర్లీ 100 to 125 grams ఆఫ్ జీడిపప్పు తీసుకున్నాను. అండ్ 3 tablespoons స్పూన్స్ ఆఫ్ మలై, ఫ్రెష్ క్రీమ్ అనమాట. ఫ్రెష్ క్రీమ్ అయినా పర్లేదు, లేకపోతే పాల మీద మీగడైనా పర్లేదు. నేను పాల మీద మీగడని తీసుకున్నాను. అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ 3 మీడియం సైజ్ టమాటోస్లో 2 నుంచి 3 వరకు మిర్చి యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మసాలాస్ ఏమేమి తీసుకున్నామంటే 4 యాలకులు, ఒక పెద్ద దాల్చిన చెక్క ముక్క, ఒక స్పూన్ జీరా, 4 లవంగాలు తీసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, అదే అండి కొరియాండర్ పౌడర్ని తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుంటున్నాము. మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ బటర్ని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మేతి అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా తీసుకున్నాను. కసూరి మేతిని మెత్తగా క్రష్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు కొరియాండర్ని సన్నగా తరిగి పెట్టుకోండి. అండ్ ఆయిల్ వచ్చేసి మనం ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా తీసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ని వేసుకున్నాము. ఆ బటర్లో ఇప్పుడు మనం క్యాష్యూస్ తీసుకున్నాం కదా, జీడిపప్పు మొత్తం వేసేసుకొని లో ఫ్లేమ్లో జాగ్రత్తగా వేపుకోండి, ఒకే కలర్ వచ్చే వరకు. హై ఫ్లేమ్ కనుక పెట్టేసుకుంటే మాడిపోతాయి అనమాట. చూసారు కదా, కొంచెం ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. దీంట్లో 1/3 పార్ట్ని మన గ్రేవీ కోసం పక్కన గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. అండ్ 2/3 పార్ట్ని పక్కన పెట్టేసుకోండి లాస్ట్లో కర్రీలో యాడ్ చేసుకోవడం కోసం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా మసాలాస్, అవి మసాలాస్ని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నప్పుడు మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా దీంట్లో ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని ఆనియన్ పేస్ట్ని బాగా ఫ్రై అయ్యే వరకు, లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పచ్చి వాసన అంతా పోతుందన్నమాట. పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నాం కదా పక్కన, ఆ పౌడర్స్ని వేసేసుకోవాలి. చిల్లీ అండ్ ధనియా అండ్ ఉప్పు అండ్ పసుపుని వేసేసుకొని దీంట్లో ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంది. ఎందుకంటే వెంటనే అడుగంటిపోతాయి స్పైసెస్ అనేవి, సో అప్పుడు టేస్ట్ అనేది పాడవుతుంది. సో కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మీకు టేస్ట్ అనేది ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న టమాటో అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మీకు చెప్పాను కదా క్యాష్యూస్ని 1/3 పేస్ట్ చేసుకోమని, ఆ పేస్ట్ చేసుకున్న జీడిపప్పు వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా నూనెలో ఇలా మగ్గాలన్నమాట. మగ్గితే పచ్చివాసన అనేది పోతుంది. మనం క్యాష్యూస్ని ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. చూసారా, ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాల మీగడ ఆర్ ఫ్రెష్ క్రీమ్, మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కసూరి మెతిని వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక ఫ్రై పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా, అవి వేసేసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసేసుకుందాం. బటర్ వేసుకున్న తర్వాత నియర్లీ 150 ml ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. మీ కన్సిస్టెన్సీని బట్టి, మీకు థిక్గా కావాలంటే వాటర్ తగ్గించుకోండి, లేదు కొంచెం పలుచగా కావాలంటే వాటర్ పెంచుకోండి. మీ కన్సిస్టెన్సీని బట్టి వేసేసుకోండి. అండ్ మీకు జీడిపప్పు కూడా మీకు కావాల్సినవి వేసుకోవచ్చు, ఇన్ని వేసుకోవాలని లేదు. అండ్ పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి 3 నుంచి 4 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంతమంది జీడిపప్పు క్రంచీగా ఇష్టపడతారండి, వాళ్ళు ఏంటంటే లాస్ట్లో యాడ్ చేసుకోండి. నాకు గ్రేవీలో ఉడికితే ఇష్టం, అందుకని నేను ముందే యాడ్ చేసేసుకున్నాను. మీరు తర్వాత యాడ్ చేసుకుని క్రంచీగా కావాలనుకుంటే కనుక కొంచెం పక్కన పెట్టుకుని తినే ముందు యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయి బాగా బాయిల్ అయింది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఇలా బాయిల్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా కలర్ అనేది ఎంత బాగుందో, సేమ్ రెస్టారెంట్లో లాగా. సర్వ్ చేసుకున్న తర్వాత
సేమ్ దీంట్లో ఇప్పుడు పన్నీర్ కన్నా కావాలంటే పన్నీర్ అయినా వేసుకోవచ్చు. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే కాజు కర్రీ, కాజు మసాలా కర్రీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.